హోటల్ స్టైల్ రుచితో మనం ఇంట్లోనే చేసుకునే ఒక మంచి రుచికరమైన గ్రేవీ చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఈ గ్రేవీ కోసం టొమాటోస్, ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి హోల్ గరం మసాలా అంతా వేసేస్తున్నాను. దీంట్లో హోల్ గరం మసాలా, షాజీరా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ హోల్ గరం మసాలా అంతా వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఈ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత మనం ఇంకొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం, అది కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలానే తొందరగా వేగడానికి ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఉప్పు యాడ్ చేయడం వల్ల మనం కూరగాయలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసేసి దీంట్లోకి అల్లము, అలానే వెల్లుల్లి, కొంచెం ఒక గుప్పెడు క్యాష్యూ నట్స్ కూడా వేస్తున్నాను. ఈ క్యాష్యూస్ వేయడం వల్ల మనకి ఒక మంచి రుచి వస్తుంది, అలానే చిక్కదనం కూడా వస్తుంది. దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారిస్తున్నాను. తర్వాత ఇది ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మనకి ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అన్నాను కదా, నా దగ్గర ఉన్నవి నేను యాడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఏమున్నా అవి యాడ్ చేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్, ఆలు, బేబీకార్న్ అండ్ పన్నీర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ ఆలు అనేది ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆలు బాయిల్ చేసుకోలేదు కాబట్టి ఆలు ఫ్రై చేసుకుంటున్నాను. ఆలు ఫ్రై అయిన తర్వాత బేబీకార్న్ కూడా వేసేసి అలానే క్యాప్సికమ్ కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది మొత్తం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే మనకి కర్రీలో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పన్నీర్ కూడా ఫ్రై చేసుకున్నాం. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసి కొంచెం అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని బాగా ఉడకనిచ్చామనుకోండి, మనకి పైకి కొంచెం ఆయిల్ తేలుతుంది. అప్పుడు మనం కారము, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా ఏమైనా పౌడర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం అక్కడ వెజిటబుల్స్ వేయించేటప్పుడు వేసాం కదా, అది చూసుకొని చాలకపోతే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిపి కొంచెం కుక్ చేస్తే దగ్గర పడుతుంది, అలానే కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మన గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, లాస్ట్లో ఫైనల్ టచ్లో కస్తూరి మేతి వేసామంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందండి. రియల్లీ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇది మనకి అన్నంలోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు, పుల్కాలోకి కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీ రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.